ఈ వీడియోలో మనము సుజుకి బ్రెజా గురించి తెలుసుకుందాము. నిన్ననే ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు. దీంట్లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. మంచి అడిషన్సే ఉన్నాయి. కానీ ఈ వీడియోలో ఈ ఫేస్ లిఫ్ట్‌లో కొన్ని ఫీచర్స్ అయితే మిస్ చేశారు. ఇంకా మంచి స్కోప్ ఉండేదనమాట. ఉండింది వాళ్ళకి మంచివి యాడ్ చేయడానికి. కానీ వాళ్ళైతే మిస్ చేసుకున్నారు ఈ ఛాన్స్. అవి ఏమేమో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే నాకు నచ్చంది. నాకు నచ్చినా, నచ్చకపోయినా ఇది చాలా ఇంపార్టెంట్ మిస్ అనమాట. ఏంటంటే స్పేర్ వీల్ తీసేశారు. ఎందుకంటే ట్యాంక్ ఉంది కదా! సీఎన్‌జీ ట్యాంకు. ఇప్పుడు అండర్ బాడీ ఇచ్చారనమాట. అండర్ బాడీ ట్యాంక్ ఇవ్వడం వల్ల వాళ్ళు పంక్చర్ రిపేర్ కిట్ యాడ్ చేశారు. స్పేర్ వీల్ తీసేశారు. బై మిస్టేక్ మీరెప్పుడన్నా లాంగ్ ట్రిప్పులకెళ్ళినప్పుడు మిడిల్ ఆఫ్ ద రోడ్‌లో టైర్ బర్స్ట్ అయిందనుకోండి. అప్పుడేంటి పరిస్థితి? దాన్ని పంక్చర్ వేయలేం కదా! టైర్ కావాల్సిందే. స్పేర్ వీల్ ఉండాల్సిందే. వీళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అది చాలా పెద్ద మిస్ అనమాట. ఎవరు చేయకూడదు ఇలాగా. కొద్దిమంది ఇప్పుడు స్టార్ట్ చేశారు అది కూడా. స్పేర్ వీల్ తీసేయడం. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. నాట్ ప్రాక్టికల్. సేఫ్టీ రిలేటెడ్ కూడా ఇది మంచిది కాదు సేఫ్టీకి. రెండోదేంటంటే 1 లీటర్ టర్బో పెట్రోల్ 3 సిలిండర్స్ తీసుకొచ్చారు. ఓకే. కానీ ఈ సైజుకి, ఈ వెయిట్‌కి మినిమమ్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఉండాలనమాట. వీళ్ళు వేరే బ్రాండ్స్ కూడా ఇస్తున్నారు 1 లీటర్ టర్బో పెట్రోలు. కానీ నాకు అర్థమే కాదు. ఆ సైజుకి, ఆ వెయిట్‌కి చిన్న కార్లకైతే సరిపోతుంది. కానీ దీనికి 1 లీటర్ టర్బో తీసుకురావడం ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు చెప్పడం ఏంటంటే మేమైతే బాగా ట్యూన్ చేసామని చెప్పారు. ఎంత ట్యూన్ చేసినా, ఎంత చెప్పినా ఆ వెయిట్‌కి దానికి సరిపడా ఇంజిన్ ఇవ్వాలనమాట. మనం ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు నా కెపాసిటీ నేను 50 కేజెస్ లిఫ్ట్ చేయగలను. లేకపోతే 100 కేజెస్ లిఫ్ట్ చేయగలను అనుకుందాం. నాకు 200 కేజీస్ ఇస్తే ఎలా ఉంటది? ఐ కాంట్. ఇట్స్ నాట్ పాసిబుల్. సో, మనం ఎన్నన్నా చెప్పొచ్చు గానీ, దానికి మినిమమ్ 1.2 లీటర్ టర్బో ఉండాలి. నన్నడిగితే 1.5 ఇవ్వాలి. సో, దే మిస్డ్ ఇట్. ఎందుకంటే మన ట్యాక్స్‌లు కూడా అలాగే ఉన్నాయి. కానీ 1.2 లీటర్ వరకు ఇయ్యొచ్చు. సేమ్ ట్యాక్స్ వస్తుంది. వాళ్ళేం ఆలోచించారో మనకు తెలీదు. నెక్స్ట్ చూస్తే ఫేస్ లిఫ్ట్ అని చెప్పారు కదా! ఆ ముందర, ఆ సైడు, వెనక చూస్తే సేమ్ అలాగే ఉంది. స్మాల్ చేంజెస్ చేశారు. ఏదో కాస్మెటిక్ చేంజెస్ లాగా అనిపిస్తున్నాయి కానీ, ఎవరైనా చూస్తే తెలియని వాళ్ళు ఫేస్ లిఫ్ట్ వచ్చిందని తెలియకుండా చూస్తే ఏ చేంజెస్ ఉండవనమాట. ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. సో, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఆల్మోస్ట్ అలాగే ఉంది. అదొక మైనస్ పాయింట్. ఇంకోటేంటంటే వీళ్ళు నేర్చుకోవాల్సింది, మారాల్సింది మైనస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా! అది ఇంటీరియర్ క్వాలిటీ కూడా. లోపల చూస్తే అన్నీ ఒకేలా ఉంటాయి. అన్ని కార్లలో సేమ్ వాళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారు. కాస్త డల్‌గా ఉంటుందనమాట. సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మనకు హుండాయ్ గానీ, కియా గానీ, స్కోడా గానీ చూస్తే ఎలా ఉంటాయి లోపల? టాటా గూడా చూడండి చాలా బావుంటుంది చూడ్డానికి. వీళ్ళైతే సేమ్ అదే ఫార్మాట్‌లో కంటిన్యూ అవుతున్నారనమాట. అది కాస్త మార్చుండొచ్చు ఇప్పుడు. అదొకటి. నెక్స్టు వీళ్ళు అండర్ బాడీ సిలిండర్ తీసుకొచ్చారని కొత్త టెక్నాలజీ అని ఏదో అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా మనం చేంజెస్ చేసినప్పుడు అది యూజ్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. ఇప్పుడు టాటా వాళ్ళు కూడా చూస్తే 2 సిలిండర్స్ ఇస్తున్నారు కదా! సీఎన్‌జీలో. దాంట్లో మనకు బూట్ స్పేస్ వస్తుంది. 2 సిలిండర్స్ ఉన్నాయి. మళ్ళా స్పేర్ వీల్ కూడా వాళ్ళు తీయట్లేదు. అండర్ బాడీ ఇస్తున్నారు. వీళ్ళు అలా చేసుండొచ్చు కదా! ఆల్రెడీ టాటా వాళ్ళు అది ఫాలో చేస్తున్నారు కదా! చాలా సంవత్సరాల నుంచి. వీళ్ళది తీసుకొని ఉండొచ్చు కదా! వీళ్ళేదో సెపరేట్‌గా టాటా చేసినట్టు మేమెందుకు చేయాలి అని అనుకుంటున్నారా? మనకు అర్థం కావట్లేదు. సో, మనకి సేఫ్టీ రిలేటెడ్ గదా అది. అది ఎలా మిస్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి ఈ మధ్య కాలంలో మైలేజ్ తగ్గుతాంది. ఎథనాల్ మిక్స్ చేస్తున్నారు పెట్రోల్‌లో. E20 ఉంది. ఫ్యూచర్‌లో E30 రాబోతుందని చాలామంది కంగారుగా ఉందనమాట. అలాంటి వాళ్ళని అడ్రెస్ చేయడానికి వీళ్ళకైతే మంచి ఛాన్స్ ఉండేది ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్‌లో. స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొచ్చుండొచ్చు. వీళ్ళ దగ్గర ఎలాగో డీజిల్ లేదనుకోండి. స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకురావచ్చు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది కదా! వేరే కార్లలో ఇస్తున్నారు. దీంట్లో కూడా ఇచ్చుండొచ్చు. అదొకటి మిస్ చేశారనమాట. ఇంకొకటి చూస్తే నన్నడిగితే కొన్ని యూజ్‌లెస్ ఫీచర్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ అయినా గూడా ఈ సన్ రూఫ్ గానీ, యాంబియంట్ లైటింగ్ అని, పవర్ సీట్స్ అనేసి చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కనెక్టెడ్ టెయిల్ లైట్స్ అనేసి, ముందర కూడా కనెక్టెడ్ డీఆర్ఎల్ అనేసి అదేమన్నా ప్రాక్టికలా? యూజ్‌ఫుల్లా? వాటి ప్లేస్‌లో చాలా ఇవ్వచ్చు మనకు. వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వచ్చు. రియర్ వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చుంటే ఎంత బావుంటది. మన క్లైమేట్‌కి అది యూజ్‌ఫుల్ కదా! అది అవసరం. అలాంటివి ఎవరు మనోళ్ళు ఇవ్వలేదనమాట. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇచ్చిండొచ్చు. డాష్ క్యామ్ ఇచ్చిండొచ్చు. ఇప్పుడు వీళ్ళు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పైన, సస్పెన్షన్ పైన కూడా బాగా పనిచేసిండొచ్చు. కాంపిటీషన్ ఉంది గదా! స్కోడా ఉంది, వోక్స్‌వాగన్ ఉంది, టాటా ఉంది. వాళ్ళ కార్లన్నీ చూడండి ఎంత బావుంటాయి. సేఫ్టీ ఉంటుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది, స్టెబిలిటీ బావుంటుంది. కనెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది.
వాటిపైన పని చేసిండొచ్చు కదా! సో, వాళ్ళు చేయలేదు. వాళ్ళకేమి సేల్స్ అయితే జరుగుతుంది. నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. మైలేజ్ బావుంటది. ఇట్స్ ఓకే. దేర్ ఆర్ ప్లస్ పాయింట్స్. ఇలాంటివన్నీ యాడ్ చేసి ముందుకెళ్తే ఆ బ్రాండ్‌కు బావుంటుంది. మనం గూడా కారు కొనడానికి ఇష్టపడి ముందుకొస్తామనమాట. సో, నాకు తెలిసి ఇవన్నీ యాడ్ చేసుండాల్సింది. మంచి స్కోప్ ఉండేది వాళ్ళకి. ఉన్నింది ఈ ఫేస్ లిఫ్ట్‌లో యాడ్ చేయడానికి, చేంజెస్ చేసుకోవడానికి. వాళ్ళైతే ఇది మిస్ చేశారనిపిస్తుంది. దేనికి ఇప్పుడైతే బుకింగ్స్ చాలా రోజుల నుంచి ఓపెన్‌లో ఉన్నాయి. ఇప్పటికి కూడా మంచి పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. 5 స్టార్ సేఫ్టీ ఉంది. 1.5 లీటర్ 4 సిలిండర్స్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఉంది. 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంది. మీకు మాన్యువల్ ఉంది. ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ కూడా ఉంది. అలాగే సేమ్ ఇంజిన్‌తో మీకు సీఎన్‌జీ కూడా వస్తుంది. సీఎన్‌జీలో మంచి మైలేజ్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా 1 లీటర్ టర్బో కూడా యాడ్ చేశారు. దేనికి మీరు ఈ కారు కొనాలనుకున్నా, ఏ కారు కొనాలనుకున్నా ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.